శ్రీరామనవమి వేడుకల్లో భక్తులపై అన్య మతస్థులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో మొత్తం 58 మందిపై కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ రామాలయంకు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రామాలయంకు వెళ్లనున్నారు. అటు దాడి ఘటనను నిరసిస్తూ భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ముందుగా భారీగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 58 మందిలో 20 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు పెద్దపేట రామాలయంలో జరిగిన ఘటన వివాదాస్పదంగా మారుతోంది. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఇటు శ్రీరామనవమి వేడుకల్లో భక్తులపై అన్యమతస్థులు దాడి చేయడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. మరి ఈ ఘటనకు సంబంధించి మొత్తం 58 మందిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మరి ఈ అల్లర్లకి సంబంధించి మరి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, అటు నిన్న శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పెద్దపేట రామ మందిరానికి వెళ్లి దండ వేస్తున్న సమయంలో జరిగినటువంటి ఘర్షణ చినికి గాలివాన్లా మారింది. ఆయన్ను శ్రీరాములకి దండ వేయొద్దంటూ కొంతమంది అడ్డుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు కాన్వాయ్ మీద దాడి చేయడం, ఆయన వెనుకున్నటువంటి జన సైనికుల మీద కూడా తీవ్రంగా దాడి చేసి గాయపరచడం అనేది కూడా నిన్న జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అటు ధార్మిక సంఘాలతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు గ్రామంలో ఇంకా సమస్య కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిన్న ఎవరైతే జన సైనికుల మీద అలాగే రఘురామకృష్ణరాజు కాన్వాయ్ మీద దాడి చేశారో వారందరిపై కూడా 58 మందిపై కేసు నమోదు చేయగా ఇప్పటి వరకు 20 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంకా గ్రామంలో పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఓవైపు 144 సెక్షన్ విధించడంతో పాటు గ్రామంలో పెద్ద ఎత్తున డిఎస్పీ స్థాయి అధికారి నుంచి పోలీసు బలగాలు మోహరించాయి. ఆ రామ మందిరం చుట్టూరా కూడా ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా చుట్టూరా గ్రీన్ మ్యాట్ వేసి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసుల అదుపులో ఉంచుకున్నారు. ఈ ప్రాంతాన్ని మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా స్వయంగా వెళ్లి పరిశీలించబోతున్నారు. ఎందుకంటే అటు శ్రీరామనవమి వేడుకలను అడ్డుకోవడం, శ్రీరామునికి దండ వేస్తుంటే ఆ వేడుకల నాడు ఒక డిప్యూటీ స్పీకర్ నే అడ్డుకోవడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పటికే తర్వాత ట్రిబుల్ కూడా ఖండించడం జరిగింది. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. ఈ రోజు కేంద్ర మంత్రి కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్తుంది ఘటన అనేది కూడా అటు ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆకివీడు పెద్దపేటలో ఉన్నటువంటి ఈ రామ మందిరం దాదాపు 2.5 సెంట్ల భూమిలో ఉంది. ఎంతో కాలంగా దశాబ్దాల కాలంగా కూడా ఇది రామ మందిరంగానే కొనసాగుతుంది. అయితే ఇది తమ కులానికి చెందినటువంటి గుడి ప్రాంతం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్య మతస్థులు డిమాండ్ చేయడం, ఆ భూమిని లాక్కునేందుకు ప్రయత్నించడం, ఇక్కడికి ఎవరు హిందువులు రావద్దంటూ కూడా వారు అడ్డుకోవడంతో కూడా ఈ ఘర్షణ అనేది కూడా ప్రారంభమైంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి వివాదం ఇప్పుడు ఎట్టకేలకు తీవ్ర స్థాయిగా రభసగా మారడంతో ప్రస్తుతం మరి కాసేపట్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెళ్ళిన తర్వాత ఆ విషయాలపై ప్రెస్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా మలుపు తిరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరోవైపు దళిత సంఘాలు కూడా ఆ గ్రామానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని పోలీసులు కూడా పూర్తిగా కూడా పికెట్ ఏర్పాటు చేసి బయట వారు ఎవరు కూడా ఆ ప్రాంతానికి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు కూడా ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పెద్దపేట గ్రామంలోని రామ మందిర వివాదం అయితే చిరికి గాలివాన్లా మారిన పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.